అభిజ్ఞకు మిత్రులందరికీ స్వాగతం. ప్రోగ్రాంలో కూడా వేళ ఉదయం అనుకున్న ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మేళనం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చి అందరూ ఎంతో ఆస్వాదించి అమృతవత్సలు కురిపిస్తున్న ఆనందాన్ని అనుభవిస్తూ మాటలు కూడా రావడానికి కొద్ది శ్రమ పడతాను. అంత ఆనందం అనిపిస్తున్నాం. ఈవేళ అందరూ కూడా ఎంతో ఎంతో శ్రమతోటి అనేక రకాల జీవితంలో అలసి సొలసి ఎంతో ఎంజాయ్ చేద్దామని వేళ అందరం కలుసుకున్నాం. ఈ ఆనందాన్ని రేపు సాయంత్రం దాకా అనుభవించి ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించమని కోరి ప్రార్థిస్తూ సభను ప్రారంభిస్తున్నాం. ఇందులో ఒకడు ముందర వేస్తే మిగతా అడుగులు అందరూ కలుస్తాయి. అందరూ కలిసి వేసే అడుగులు వేయండి. ఇందులో ఏ విధమైనటువంటి వ్యత్యాసం అసలు లేనే లేదు. ప్రతి వాళ్ళు మాట్లాడచ్చు, ప్రతి వాళ్ళు ఆడచ్చు, పాడచ్చు, ఆనందం అనుభవించవచ్చు. అసలు ఈ అభిజ్ఞ 2013 అసలు దీన్ని మొదలు పెట్టడానికి కారణం ఏంటి? నా పరిస్థితి ఎలా ఉందంటే సముద్రంలో అలలు ఎన్నో ఉంటాయి. సముద్రం ఎప్పుడు ఈ అలను ముందుకుందాం, ఎలా నెక్ట్ చేద్దాం అని చెప్పి అలా చేసుకుని ఉంటాయి. అలాగే నాలో కూడా ఎన్ని ఆలోచనలు ఎన్ని చెప్పాలి ఉందో దానికి ముందు ఒకటి వెనకాల ఒకటి పక్కని ఆ పక్కని ఈ పక్కని రావచ్చు. మీరు దాన్ని సహృదయంతో అర్థం చేసుకుని ఇది పదవికి చిన్నప్పటి నుంచి ఉండే కాస్త ఆవేశమే అనుకుని నాకు మీరు ప్రోత్సాహం అందించండి. నేను 78లో ఇందులో కొంత నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఏం చేయాలంటే నేను మిమ్మల్ని వెల్కమ్ ఇంట్రెస్ట్ చెప్పనేటువంటి ఒక బాధ్యత నాకు అభిప్రాయం కాబట్టి వెల్కమ్ అసలు దీన్ని ఎలా మొదలు పెట్టామో చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పంటే నాకు 78లో బీకామ్ అయిపోయిన తర్వాత ఒకసారి క్యారం బోర్డులో ఒకసారి స్ట్రైకర్తో కొట్టిన తర్వాత కాయిన్స్ అని ఎలా వెళ్ళిపోతాయో అలా మా అందరం ఒకసారి చల్లాచెదిరైపోయాం. అలా చల్లాచెదిరిపోయిన కాయిన్స్ని 35 సంవత్సరాల తర్వాత ఆట కంప్లీట్ చేసి చివరికి మళ్ళీ వాటిలో చోట గురించి ఈసారి అందరూ కూడా మన విసినిటీలో ఉండాలి అని చేయడానికి భగవంతుడు నిర్ణయించినటువంటి ముహూర్తం ఇది. నేను 75లో అయిపోయిన తర్వాత ఎంకామ్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కెరియర్ తిరిగిన తర్వాత ఈ కాలేజీ ఎస్కేబిఆర్ కాలేజీ అనేటువంటిది ఒక నా దృష్టిలో నాకు ఒక కిక్. ఎంత అంటే నాకు చాలా కాలం ఇవే ఆలోచన కాలేజీలో మన క్లాస్ రూమ్ కోసం వెతుకుంటున్నట్టు, పరీక్షలు ఎవరు పెడుతున్నట్టు, రాయాలన్నట్టు, ఏంటి మనం 50 వెళ్తున్నట్టు ఇలా చాలా చాలా నాకు జ్ఞాపకాలు వచ్చాయి. నేను ఈ జ్ఞాపకాల్ని చాలామంది నా బిజినెస్ ఫ్రెండ్స్కి అందరు కూడా చెప్తుండేవాడిని. ఏమిటి నాకు ఇలా కల వస్తున్నాయి, నీకు నా క్లాసులో వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది ఇది అంటే ఒక అబ్బాయి సజెస్ట్ చేశాడు, బదరి నువ్వు ఆల్రెడీ ఏదో చేసావు, చాలా చదివావు కదా, ఓ పని చెయ్యి, నీ నాకు క్లాసులో కూర్చునే అలవాటు నీకు కావాలి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్కి వెళ్ళి కూర్చో, రోజును ఈవినింగ్ పూట క్లాసులు తీసుకో అన్నారు. కానీ అదంతా అయిన పనులు కాదు. అప్పుడు దీని గురించి చాలా ఆలోచిస్తూ అందరు మిత్రులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమిటి అని. కానీ నాకంటూ ఉన్నటువంటి ఒక 5-6 మిత్రులతోటి ఎప్పుడూ కనెక్షన్ అలాగా కరెంట్ అలా సాగుతూనే ఉంది.
వాళ్ళతో ఇప్పుడు రెగ్యులర్గా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కానీ నా మనసు ఎందుకో అక్కడ ఆగలేదు. వీరు 7-8తోటే కాదు, మనం 95 మంది, వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏమిటి అనేటువంటి ఇలా మదన పడుతూ చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే సెప్టెంబర్ 15వ తారీఖున నేను నాగర్కోయిల్ వెళ్ళాను. కొంచెం ఆఫీస్ పని మీద నాగర్కోయిల్ తమిళనాడు వెళ్ళి వస్తూ ఎప్పుడు వెళ్ళండి శ్రీరంగం వెళ్ళాను. శ్రీరంగనాథం చూసుకుని దర్శనం చేసుకుని వస్తూ ఉంటే ఎగ్మోర్ స్టేషన్ దాటిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. ఎవరిది ఆ ఫోన్కు ముందర ఇంకో 2 ఫోన్ కాల్స్ ఉన్నాయి, చెప్తాను నేను. అది ఆ ఫోన్ కాల్ చేసింది నేను 35 సంవత్సరాల క్రితం మర్చిపోయిన కాట్రేని కోన వాస్తవ్యులు వరసాపట్ల సుబ్రహ్మణ్యం గారు. ఈయన ఫోన్ చేసి, బదరీ నేను సుబ్రహ్మణ్యాన్ని అన్నాడు. ఆయన చెప్పిన మాటలు కూడా నా ప్రవర చెప్పుకోమంటావా నీకు అన్నాడు. చెప్పక్కర్లేదు, గుర్తుంది నాకు, నేను ప్రయాణంలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి. అంతకు ముందర ఒక నెల రోజుల క్రితం సూర్యనారాయణ గారని ప్రాగా టూర్స్లో రిటైర్ అయినటువంటి ఆయన ఫోన్ చేసి, బదరి ఆయనకి నాకు కాలేజీలో ఉన్నప్పుడు మా గంగలకుర్రు కొంచెం సాన్నిహిత్యం ఉంటే, నేను రిటైర్ అయ్యానండి, నాకు ఫండ్స్ వచ్చాయి, నేను ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని నన్ను అడిగారు ఆయన. నేను 2 రోజులు ఆగి చెప్తానని చెప్పి ఆయనకి ఫోన్ చేసి, ఏమండి ఈ రోజుల్లో బిజినెస్లో ఏం చేయకండి, హాయిగా మీరు చాలా సాత్వికులు, డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుని మీరు వ్యవహారం చేసుకోండి అని చెప్పారు. అప్పుడు ఒక విచిత్రమైన కాల్ వచ్చింది నాకు ఓ రోజుని, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని కాలు. రామకృష్ణ ఓ రోజు ఫోన్ చేశారు నాకు. రామకృష్ణ గారిని నేను ఈ 35 సంవత్సరాల్లో 3 సార్లు కలిసి ఉంటాను. ఒకసారి ఆయన ఆఫీసులో, ఒకసారి రైల్వే స్టేషన్లో, ఒకసారి విజయవాడలో కలిశాను. ఆయన ఉన్నారని తెలుసును, మేము ఉన్నామని తెలుసును. ఆయన ఫోన్ చేసి, ఏం బదరి ఎలా ఉన్నారు ఏమిటి అని అన్నారు. నాకు ఎందుకో ఇదంతా ఏమిటి, ఇవన్నీ దేనికి డ్రైవ్ చేస్తున్నాయి మనల్ని ఈ సంఘటనలు అనుకుంటూ, అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేయడం. ఆయన ఫోన్ చేసి మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన నాకు ప్రభాకర్ నెంబర్ ఇచ్చారు. ప్రభాకర్ నెంబర్ ఇస్తే, ఈ ప్రభాకర్ ఎవరు అని చెప్పి ఆయనకి ఫోన్ చేశాను. నేనండి మీ క్లాస్మేట్ బదరిని అంటే, ఆయన అన్న ఒక మాట నాకు ఎంతో కిక్కిచ్చింది రియల్గా. ఏంటి, బదరి మీరా అని చెప్పచ్చో చెప్పకూడదో కానీ చెప్పాలి. 6 అడుగులు పొడుగుంటావు నువ్వేనా అన్నాడు. అన్నవాడికి నేను ఈయన ఎవరో నాకు గుర్తులేదు, నేను ఎలా గుర్తున్నాను ఈయనకని చెప్పి ఆ రోజు సాయంకాలం అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళితే ఆయన చూసి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, గుర్తుపట్టాను. ఆయన వెంటనే కృష్ణకి ఫోన్ చేశారు. దూర్వాసులో డి కృష్ణ గారు. వీరందరూ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ ఆ రోజుల్లో. వీళ్ళకి నాకు అంత కాంటాక్ట్స్ తక్కువ. మేబీ నేను అల్లరి అబ్బాయి అనిపించి చెప్పిన దగ్గర రానిచ్చి ఉండకపోవచ్చు. అప్పుడు ఆయనకి ఫోన్ చేసి, కృష్ణ బదరి వచ్చాడు ఆ దగ్గరికి అంటే, అప్పుడు ఫస్ట్ నన్న మాట కృష్ణ గారు ఆయన ఫోన్లో అంటున్నాడు అనమాట. ఏమని, ఏమిటి ఏదో రీయూనియన్ మీట్ పెడుతున్నాడా అన్న మాట అన్నాడు ఆయన. ఇవన్నీ నేను చెప్పేవన్నీ వాస్తవాలు, ఎక్కడా ఇది లేదు అనేటప్పటికి వెంటనే ఓకే రీయూనియన్ మీట్ అన్నారు అని చెప్పేసి వెనక్కి ఇంటికి వచ్చి మాట్లాడేసాను, వచ్చేసాను. ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి అందరూ కలుసుకోవాలని చెప్పి, అంతకు ముందర దీనికి వచ్చిన సంఘటన జరిగింది. రోజు కాలేజీకి వెళితే కాలేజీలో అప్పుడు పాసింగ్ అవుట్ స్టూడెంట్స్కి నా చేత వచ్చి స్పీచ్ ఇప్పించాడు మన వి కృష్ణమోహన్ 44. అప్పుడు కాలేజీలో నేను చాలా ఇది అయిన తర్వాత అప్పుడు మనవాడు 108 మంది అని చెప్పారు. అప్పుడు నేను ఏం చేశాను, 108 అంకెలు వేసాను చోట. ఈ 108 మందిలో మనం అంటూ ఇమ్మీడియట్గా ఎంతమందిని గుర్తుపట్టగలం, ఈ 8 వచ్చారు. అక్కడి నుంచి మొదలైందండి. నేనేం చేశానంటే, ఏదైనా సరే 2 నెలల్లో వీళ్ళందరినీ పట్టుకోవాలి, 95 మందిని దొరికేయాలి అని చెప్పి ఇంకా అన్ని చోట్ల ప్రతి వాళ్ళ గురించి వెతికి ఎవరి వాళ్ళని ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అందరినీ పట్టుకుని చివరికి 78 మంది, అంటే 95లో మన వాళ్ళు 10 మంది లేరు, ఒక 8 కాలం చేశారు. వాటికి మనం శ్రద్ధాంజలి ఘటించాలి ఇవన్నీ. సో ఇవన్నీ చేసిన తర్వాత వీరందరినీ వెతికి అంతా చేసి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి మీటింగే ఈ మీటింగ్. ఇందులో ఎన్నో నేను ఇదంతా ఒక రకమైనటువంటి ఆనందంగానే చేశాను. ఒకళ్ళ అవతల వాళ్ళు ఫోన్. ఇంకోటి విషయం, చాలామంది ఫోన్స్కి ఎంత బాగా స్పందించారో. కొన్ని రియల్లీ మంచి సంఘటనలు, కొందరు ఇళ్ళకి వెళితే నాకు పెట్టినటువంటి నన్ను చూసినటువంటి విధానం, చాలామందిని పర్సనల్గా కొంతమంది ఇళ్ళకి వెళ్ళి వచ్చాను పిలవడానికి దీని మీటింగ్కి. అందులో మా కృష్ణ గారి ఇంట్లో హాస్పిటాలిటీ మర్చిపోలేని వారి భార్య ఇచ్చింది.
అలాగే నిట్టల సూరన్న గారు అంతకు ముందర వాళ్ళ అమ్మాయి యొక్క ఏదో సూడిలైతే మా అందరికీ బట్టలు పెట్టినట్టు ఆయన బట్టలు పెట్టి పంపించారు నిట్టల సూరన్న గారు నన్ను. ఇంతలాగా ప్రతి చోట ఒక రకమైనటువంటి ఎంతో గౌరవంతో ఆనందంతో మొత్తం అన్ని చోట్లకి వెళ్ళి ఈ ప్రాసెస్లో ఎవరినైనా మర్చిపోయినా మీరు ఏమనుకోవడానికి లేదు, ఇది జరిగినటువంటి విషయం అన్నమాట. దాని యొక్క ఇదే మన యొక్క ఈ మీటింగు. దాని తర్వాత దీనికి ఒక పేరు పెట్టాలని అన్ని చోట్ల రోజు నిత్యం మాట్లాడుతూ ఈ పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాం. ఇంకా చాలామంది ఇంకొక 10-12 మంది దారిలో ఉన్నట్టు తెలిసింది, వస్తున్నారు మనకి మీటింగ్లో, నెక్స్ట్ తెలుస్తుంది. ఇటువంటి మనం చేసుకున్నటువంటి మీటింగ్కి మీ అందరికీ మనందరి తరపున మనకే స్వాగతం చెప్పుకున్నట్టు మనందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఈవేళ రేపు మనం చేసుకోబోతున్నాం. మధ్యాహ్నం నుంచి మీకు అందరికీ ప్రోగ్రామ్ షీట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఈ అభిజ్ఞ 14 ఈ అభిజ్ఞ అనేటువంటిది మన సముదాయం పేరు. ఈ అభిజ్ఞని ఇలాగే ముందరికి తీసుకువెళ్ళాలని, మనం ఒక సముదాయం ఒక బాగా వెల్ సెటిల్డ్ సముదాయం కలిస్తే ఏం చేయగలదు అనేటువంటిది నిరూపించాలని ఎన్నెన్నో మనం ఆలోచించి మనందరి యొక్క ఆలోచనల నుంచి మంచి విషయాలు తీసుకుని మనం చేయాలని చెప్పి నా యొక్క కోరిక. మనం ఈ 95 మందిలో ఒక 80 పేర్లు చదవడం నాకు ఇప్పుడు వారు డిపార్టెడ్ సోల్స్ ఫ్రమ్ అవర్ దిస్ థింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. వీ విల్ పేర్లు చదువుదాం వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు. చాలా చిన్న వయసులోనే మన కాలేజీ అయిపోయిన వెంటనే మనం విడిచిపెట్టిపోయిన మిత్రులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో వారి పేరు రోజు ప్రకారం చదువుతారు. వారందరికీ మనం 2 నిమిషాలు ధ్యానం. రోల్ నెంబర్ 7 రామసుబ్రహ్మణ్యం పులియాల. రోల్ నెంబర్ 70 కాశీ విశ్వేశ్వర ప్రసాద్ ప్రబల. రోల్ నెంబర్ 23 రాజబాబు నడిపల్లి. రోల్ నెంబర్ 47 రవిబాబు ముగ్గల్. రోల్ నెంబర్ 55 ప్రభాకర్ పాల్గొంది. రోల్ నెంబర్ 61 భాస్కర్ రావు గూడల్. రోల్ నెంబర్ 68 వీర వెంకట సత్య రామసూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు గంపల. రోల్ నెంబర్ 88 నాగరత్నమల్లేశ్వర వెంకట సత్యనారాయణ గోడవరం. వీరందరూ ఆత్మశాంతికి మొదలు. Thank you. Friends, I am Kanchinadam Venkateswar Sharma. Mainly everybody knows me as a Kachiguda Junior College. So I am very proud to this that most of the people morning nunchi world daaka chaala mandi raga nenu I Kachiguda ani call chesa gaane nobody has called me as Sharma except 1 or 2. So thank you very much. And regarding myself, after completing my degree, basically best Telugulo raadam better emo kada. Degree complete చేసిన తర్వాత 78లో పేరెంట్స్ విజయవాడలో ఉన్నప్పుడు విజయవాడ వెళ్ళాను. ఒక 6 months I stayed at విజయవాడ. Then I went to Delhi for in search of job. Since మా బాబాయ్ గారు అక్కడ ప్రెసిడెంట్ గారి దగ్గర సెక్రటరీగా చేస్తున్నప్పుడు ఆయనకు జాబ్ గురించి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. సో ఆఫ్టర్ స్ట్రగ్లింగ్ 1 year, దెన్ 80లో I joined in ING వైశ్య బ్యాంక్. అప్పుడు వైశ్య బ్యాంక్, ఓల్డ్ వైశ్య బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అప్ టు 86 I was at Delhi. సో సబ్సిక్వెంట్లీ ఐ బీన్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర, చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల దగ్గర జీకొత్తపల్లెం బ్రాంచ్కి వచ్చాను. అక్కడ 8 years చేసిన తర్వాత దెన్ ఆన్ ప్రమోషన్ ఐ వెంట్ టు గుల్బర్గా, కర్ణాటక. సో 14 years I worked at Karnataka, Gulbarga. Then recently only I came to Warangal.
Now I'm working presently at ING Vaishya Bank Warangal branch as a Scale 2 officer. And got married in 83. మా అత్తగారు ఊరు ఇక్కడే పుల్లెటి గుడి దగ్గర వ్యాఘ్రేశ్వరం, చాలామంది తెలుసు, కొత్తూరు వారు అమ్మాయి. నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి బీటెక్ టీసీఎస్లో చేస్తున్నాడు హైదరాబాద్. అండ్ కోడలు మహేంద్ర సత్యం టెక్నాలజీలో చేస్తుంది, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. పాప డెంటిస్ట్ అండ్ షీ ఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్మీ డెంటల్ కాలేజ్. అల్లుడు హెచ్ఎస్బిసి బ్యాంక్. అండ్ నేను ఫాదర్ 80sలోనే ఫాదర్ పోయారు. మదర్ అండ్ అన్మ్యారీడ్ సిస్టర్ అండ్ మై సెల్ఫ్, మై వైఫ్, వి ఆల్ 4 టుగెదర్ స్టేయింగ్ అట్ వరంగల్ రైట్ నౌ. దట్ ఈస్ మై సెల్ఫ్ అండ్ అబౌట్ ద వర్కింగ్. నౌ డిగ్రీలో ఇంక ఫైనల్గా ఫస్ట్ వచ్చేది ఏంటంటే, ద 6 months లాస్ట్ 2 months బ్యాక్ బద్రీ కాల్ చేసి ఈ ఈవెంట్ గురించి చెప్పినప్పుడు రియల్ ఇట్స్ అ సర్ప్రైజ్ న్యూస్ టు మీ. రియల్ ఇట్స్ అ ఫెంటాస్టిక్. ఎందుకంటే కాలేజీలో చదువుకున్న రోజుల్లో అందరినీ కలిసాము, అందరి పేర్లు గుర్తున్నాయో లేదో నాకు తెలిసి ఎవరికీ తెలియదు, ఎక్సెప్ట్ ఫ్యూ. నాకు తెలిసి 4-5 తప్పితే ఎవరికి నా పేర్లు తెలియదు, నా పేరు నాకే తెలియదు, నా కాచి కూడా తప్పితే. అలాంటిది ఇప్పుడు ఈ రోజున అందరినీ కలుసుకుంటున్నామంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. So really, first of all, I personally thank Mr. Badri and his supporters who have made this occasion. Really, ఇంతమందిని ఒక తాటి మీద ఇక్కడికి తీసుకురావడం అన్నది really great. So thanks to Badri, and that is my sir. So everybody, once again, thank you very much, and we will be in touch in future. Thank you. అందరికీ నమస్కారం. నాకు 87 నా రోల్ నెంబరు. కాళ్ళకూరి వెంకట సుబ్బారావు గుప్తా. ముమ్మడవరం గేట్ దగ్గర లక్ష్మీపురం అనే షాప్ మీకు గుర్తే ఉండి ఉంటుంది, అది మాదే అప్పట్లో. ఇప్పుడు ఉన్నది కానీ మా తమ్ముడు రన్ చేస్తున్నాడు. తర్వాత బీకామ్ అయిపోయిన తర్వాత నేను ఎంకామ్ కరెస్పాండెన్స్ చేశాను. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో చేస్తూ ఉండగానే, అంటే అంతకుముందే బీకామ్ తర్వాత ఎంకామ్ తర్వాత బీఈడీ కూడా చేశాను. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఢిల్లీలో చేస్తూ ఉండగా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో యూడీసీ జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఎక్సెప్ట్ 1 year నా ఎంటైర్ సర్వీస్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. 1 సంవత్సరం మాత్రం రాజమండ్రిలో వర్క్ చేశాను ఇన్ ది క్యాడర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత ఇక నా ఫ్యామిలీ గురించి, నా భార్య పేరు అన్నపూర్ణ, మా మేనమామ గారు అమ్మాయి. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి చార్టెడ్ అకౌంటెంటు, లాస్ట్ ఇయరే మ్యారేజ్ చేశాను. మా అల్లుడు గారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇప్పుడు అమ్మాయి కూడా బెంగళూరులో సిఏ ప్రాక్టీస్ చేస్తుంది. దెన్ అబ్బాయి బీటెక్ అయిపోయింది, టీసీఎస్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. నౌ హీ ఈజ్ ఇన్ యూకే, ఆఫీస్ పని మీద వెళ్ళాడు. దెన్ కమింగ్ టు మన కాలేజ్ రిమెంబరెన్సెస్ గురించి నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. రామచంద్రరావు గారి తండ్రి, ఆయన పాపం ఇంగ్లీష్ మీడియం సెక్షన్లో ఇంగ్లీషే మాట్లాడేవారు, జ్ఞాపకం ఉందండి. తెలుగు మీడియం సెక్షన్లో తెలుగే మాట్లాడేవారు. ఇంగ్లీష్ మీడియం సెక్షన్లో ఎప్పుడూ తెలుగు మాట్లాడలేదు. ఇక్కడ ఈ విశేషంలో నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆఖరి రోజు ఎస్ఎస్ గారు సిలబస్ అంతా అయిపోయిందని చెప్పినప్పుడు తప్పట్లు కొట్టుకోండి అన్నారు. అందరూ మనం తప్పట్లు కొట్టాం. అప్పటి వరకు ఆయన తెలుగులో మాట్లాడడం వెళ్ళలేదు. అప్పుడు మాత్రం తెలుగులో అన్నారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో. మా రామచంద్రరావు ఎంతో, మీరందరూ అంతేరా, నాకు మీరందరూ నా పిల్లలాంటి వాళ్ళు, ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఒక మాట మీ మంచి కోసమే చెప్పాను అన్నారు.
మనందరికీ ఒక్కసారి ఈయన తెలుగులో మాట్లాడుతున్నారే అని అనిపించింది. అప్పటివరకు ఇంగ్లీష్లో మాట్లాడమే విన్నాం మనం. సరే ఇది అయిన తర్వాత ఆ తర్వాత ఎస్వీఆర్ గారిని కలవడం జరిగింది, సుతాపల్లి వీరభద్రరావు. సార్ 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 ఈవేళ ఎస్ఎస్ గారు తెలుగులో మాట్లాడారు సార్ అన్నాం. ఏం మాట్లాడారా అని అడిగారు. సార్ ఇలా అన్నారు సార్, ఏదైనా ఒక మాట అన్నా మీరు బాధపడద్దురా, మా అబ్బాయిని అన్నట్టు మీరు భావించండి అన్నారా అన్నారు. పిచ్చివాడ, అది కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే లెసన్ అనుకుని వినరని మీకు తెలుగులో చెప్పారా అన్నారు. జ్ఞాపకం ఉందండి? రిమెంబరెన్స్ ఒక చిన్న మ్యూజిక్ మీకు వినిపిస్తాను, మీకు ఏమైనా గుర్తొస్తుందేమో చెప్. ఎగ్జాక్ట్ కరెక్ట్. కమ్ సెప్టెంబర్ అనే మ్యూజిక్. ఎగ్జాక్ట్ కరెక్ట్. మనకి ప్రతి లేదు, ఈ మ్యూజిక్ ప్రతి తెర తీసినప్పుడు వేసేవారు. నాకు అప్పట్లో ఈ మ్యూజిక్ ఏంటో తెలిసేది కాదు. ఒకసారి నెట్లో ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటే ఈ మ్యూజిక్ వినిపించింది. అరే ఇది భలే ఉంది, ఇది అప్పుడెప్పుడో 35 ఏళ్ల క్రితం విన్నామే అనిపించింది. కాపీ చేసుకొచ్చి మీకు గుర్తు చేద్దామని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాజుల కృష్ణయ్య సినిమా. ఆ సినిమాకి మన బదరీ గారు ఎలా వెళ్ళారంటే, రావులపాలెం దాకా బస్సులో బయలుదేరాడు. రావులపాలెం వెళ్ళేటప్పటికి టైం చూసుకుంటే రాజమండ్రిలో మ్యాట్ని మొదలుపెట్టే టైంకి అందుకోలేడు. రావులపాలెంలో బస్సు దిగిపోయి ట్యాక్సీ చేసుకొని రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి వెళ్ళి గాజుల కృష్ణయ్య సినిమా తీసుకొచ్చి చెప్పాడనమాట. నాకు సినిమా అనగానే ఫస్ట్ అది గుర్తుకొచ్చి. అంత సినిమా పిచ్చాడు మా బదరి. అందరికీ నమస్కారం అండి, ఫ్రెండ్స్ అందరికీ. నేను 1978లో బీకామ్ అయిన వెంటనే ఏమాత్రం ఖాళీ లేకుండా 78 నవంబర్లోనే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. 78 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్ కమ్ క్యాషియర్గా జాయిన్ అయ్యాను 78లో. 80లోనే పెళ్ళి అయిపోయింది. నా భార్య పేరు లక్ష్మి, తన టీచరు. తర్వాత 86లో నాకు బ్యాంక్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. 86లో ప్రమోషన్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో వేరియస్ బ్రాంచెస్లో, యాప్కా బ్రాంచెస్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేయడం జరిగింది 86లో. ఆ తర్వాత ఎంకామ్ చేయకపోయినా కానీ ఉద్యోగరీత్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ రూరల్ స్టడీస్, తర్వాత CAIIB అంటారు, బ్యాంకర్స్ అందరికీ తెలుసు, సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, అది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే 96లో నా భార్య కేంద్రీయ విద్యాలయ సంఘటన, సెంట్రల్ స్కూల్స్ అంటారు, అందులో టీచర్గా పనిచేస్తూ తనకి రష్యాలో ఇండియన్ ఎంబసీ స్కూల్లో ఆల్ ఇండియా లెవెల్లో సెలక్షన్ జరిగితే షీ స్టూడ్ ఫస్ట్. సో ఆమెతో పాటు ఒక 6 నెలల పాటు రష్యా వెళ్ళడం జరిగింది సెలవు పెట్టి. రష్యా వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా ఎలాగైనా బతకొచ్చు, ఒక గవర్నమెంట్ ఉద్యోగమే ఉండాలి, ఉద్యోగమే చేయాలి, ఒక సెక్యూరిటీ, ఈ ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బతకొచ్చు రష్యన్స్ని చూసిన తర్వాత. ఎందుకంటే డిసింటిగ్రేషన్ తర్వాత రష్యన్స్కి ఏమైందంటే బ్యాంక్స్ అన్నీ దివాళా తీసేసి వారి జీవితాంతం దాచుకున్న సేవింగ్స్ అన్నీ పోయిన తర్వాత కూడా 80-90 ఏళ్ల వృద్ధులు వాళ్ళు కష్టపడి పనిచేసుకుంటూ ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. వాళ్ళకి ఇంత జరిగింది, వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నదంతా పోయింది అన్న బాధ ఎక్కడా కనపడదనమాట. వాళ్ళందరినీ చూసిన తర్వాత మనం కూడా బతకగలం ఎక్కడైనా ప్రపంచంలో అని అనిపించింది. ఆ క్రమంలో 1997 ఆ ప్రాంతంలో వేరే ఫ్రెండ్స్ ప్రోద్బలం వల్ల
కెనడియన్ ఇమిగ్రేషన్కి అప్లై చేయడం జరిగింది బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ తోటి. ఈ రష్యా వెళ్ళడం తర్వాత కెనడా చేయడంలో 98లో నాకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రాష్ట్ర సహకార బ్యాంకులోనే ప్రమోషన్ వచ్చింది. 98 తర్వాత సరిగ్గా 2001 ఎండింగ్కి నా కెనడా పేపర్స్ రావడము, నన్ను డిప్యూటీ జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేస్తూ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్గా పోస్ట్ చేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కింద. ఒక్కసారి వెళ్ళి జాయిన్ అయితే ఆ పొజిషన్ నుంచి రిలీవ్ అవ్వడం చాలా కష్టము. ఎందుకంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి, తర్వాత మళ్ళీ ఎండి గారి దగ్గర నుంచి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ యాప్ వీళ్ళందరి దగ్గర నుంచి పర్మిషన్లు కావాలి, రిలీజ్ అవ్వడం కష్టం అని చెప్పి అనంతపూర్లో జాయిన్ అవ్వకుండా జిఎంగా అదే టైంకి కెనడా పేపర్స్ వచ్చే పరిస్థితి. వెయిట్ చేసి ఒక 6 నెలలు సెలవు పెట్టి పేపర్స్ రాగానే 2002లో కెనడా వెళ్ళడం జరిగింది. 2002లో వెళ్ళిన తర్వాత మొదటి సంవత్సరం కొంచెం కష్టపడ్డాం. మీకు తెలుసు కదా, ఇక్కడైనా ఒక ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగానికి మారాలంటే కష్టం ఉంటుంది. అలాంటిది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళడం చాలా కష్టం. ఒక సంవత్సరం చూసిన తర్వాత మనకి రిలేటెడ్ ఫీల్డ్లో జాబ్ రావడం అంత ఈజీ కాదు. అందులో బ్యాంకింగ్ ఏంటంటే కెనడాలో అంత హైలీ పెయిడ్ జాబ్స్ కాదు బ్యాంకింగ్ జాబ్స్ అక్కడ. సరే వేరే ఏదన్నా చేద్దామని చెప్పి సెంటెనియల్ కాలేజ్ అని కెనడాలో కమ్యూనిటీ కాలేజెస్ అంటారు, అది గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్, మన దగ్గర గవర్నమెంట్ కాలేజెస్ అంటారు కదా. ఆ సెంటెనియల్ కాలేజీలో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ 1 year ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడం జరిగింది 2004లో. 2004లో జాయిన్ అయిన తర్వాత లాస్ట్ టర్మ్ ఏంటంటే ఇంటర్న్షిప్ అంటారు. ఆ ఇంటర్న్షిప్ అదే కాలేజీలో కార్పొరేట్ ప్లానింగ్ ఆఫీస్లో చేయడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉండగా ఇంటర్న్షిప్ అయిపోయింది కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మా బాస్ పిలిచి, ఇది నువ్వే చేయాలి, నీకు కాంట్రాక్ట్ ఇస్తాను, ఒక సంవత్సరం పాటు కంప్లీట్ చేయంటే కాంట్రాక్ట్ మీద పనిచేయడం, ఇంకా అక్కడే కంటిన్యూ అవ్వడం. ఇప్పుడు ఆంటారియో పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ యూనియన్లో గవర్నమెంట్ ఉద్యోగంలో ఫుల్ టైం కావడం జరిగింది. నా భార్య కూడా టీచర్ అని చెప్పాను కదా, తను కూడా కెనడా వచ్చిన తర్వాత నాతో పాటు రాలేదు 2002లో, తను ఇంకా రష్యాలో ఉన్నది. 2003లో నన్ను జాయిన్ అయింది కెనడాలో. ఇక్కడ యార్క్ రీజియన్ డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్, గవర్నమెంట్ స్కూల్ బోర్డులో తను కూడా టీచరు. షీ టీచర్స్ 12th and 11th grade కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. అండ్ ఆమెకి నాలా కాదు, టీచింగ్ ప్యాషన్ అనమాట. నేను ఉద్యోగం అంటే చేస్తాను, అది వేరే విషయం. షీ టుక్ ఇట్ యాజ్ ప్యాషన్ అనమాట, టీచింగ్ చేయాలి, పిల్లలకి ఏదో చేయాలి ఆ తపనతోటి టీచర్గా జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా టీచింగ్ చేస్తోంది అక్కడ. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లో, వన్ ఆఫ్ ది వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కెనడా. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి తన సొంత కంపెనీ వేరే పార్ట్నర్తో కలిసి పెట్టుకున్నాడు. రెండో బాబు యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ చేసి తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిప్లొమా చేసి ఇప్పుడు సెంటెనియల్ కాలేజీలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం నేను కెనడా టొరంటోలో ఉన్నాను. టొరంటో నుంచి అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను, నేను ఈ ప్రోగ్రామ్కే వచ్చాను, నాకు వేరే పనేమీ లేదు. బదరి చెప్పగానే ఇంకా ఆపుకోలేక నేను వచ్చేస్తున్నాను ఇంకంతే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేయొచ్చు, తర్వాత ప్రతి సంవత్సరం నేను రాలేకపోవచ్చు, తర్వాత మొదట వచ్చిన మిత్రులు కూడా తర్వాత రాలేకపోవచ్చు, లెక్చరర్స్ వీళ్ళందరినీ కలవలేకపోవచ్చు. అందుకని ఫస్ట్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి అందరినీ కలవాలి అని వచ్చాను. స్పెషల్ థ్యాంక్స్ టు బదరి, హీఈస్ అ వండర్ఫుల్ మ్యాన్. ఎప్పుడు మాట్లాడినా కానీ తర్వాత మన మౌళి గారు అందరు కష్టపడి చాలా బాగా చేశారు ప్రోగ్రాము, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. తర్వాత కెనడా నుంచి రావడము అది దానికి స్పెషల్గా బదరికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్స్ అండి. అదే కూర్చునే ఆన్సర్ ఇవ్వమంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే చెప్తాడు. నెక్స్ట్ ఐ విల్ రిక్వెస్ట్. నా పేరు శ్రీనివాసరావు, అదంటే పెద్దలు, డొక్క అంటే అందరికీ తెలుస్తుంది. అయ్యా వద్దండి, అంటే ఓపిక లేదు ఇది
చూడవయ్యా విశ్వరూపం ఓపిక లేదంటే. సరే, అందరిలాగే గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయిన తర్వాత వెంటనే నేను ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అదేమిటంటే 2 ఏళ్ల పాటు హైదరాబాద్ రోడ్లు కొలవడం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏది ఉందని చెప్పి. అదైన తర్వాత ఇంట్లో తిండి పెట్టి వాళ్ళ ఊరే అడ్డగాడిదిరా ఇటు తిరుగుతున్నావు, ఏదైనా చూసుకోరా నాయన అని చెప్పి. సరే అని చెప్పి వీధుల మీద పడ్డాం. అప్పుడే లేదు ఇంక అది వెనకాల వస్తుంది అనమాట, ముందు వెనక. స్వగ్రామం లంకలగన్నవరం అండి. సరే, ఈ ప్రస్థానంలో ఒక వ్యక్తి తారసపడి, నీకు అప్పుడే ఉద్యోగం ఇచ్చేసారు ఏట్లే, ఓ అప్లికేషన్ పడే చూద్దాం, వాళ్ళు పిలిస్తే నీ అదృష్టం, లేదు అంటే వాళ్ళ దురదృష్టం అన్నాడు. సరే అని చెప్పి అప్లికేషన్ అడ్రస్ ఏదో ఇవ్వయా అని చెప్పి ఆయన దగ్గర కూర్చొని రాసి ఓ 10 రూపాయలు స్టాంప్ పడేసి అందులో పడేసామండి. అది నేను మర్చిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది, ఒరే నువ్వేదో అప్లికేషన్ పెట్టావు, నీకేదో రాత పరీక్ష పెట్టాం రారా అని చెప్పి. ఆ రోజు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాలేజీలో మనం వెళ్ళడం లేటు కదా, ఆ రోజు కూడా ఒక అరగంట లేటుగా వెళ్ళాను పరీక్షకి. వెళ్తే పాపం ఎగ్జామ్ ఏదో ఉన్నాడో, సర్లే రావయ్యా రాసుకోవయ్యా అన్నాడు. ఏదో మనకి వచ్చిరాని భాషలో ఏదో రాసాము, వాళ్ళు ఏదో ఇష్టం వచ్చిన మార్కులు ఇచ్చి ఇవ్వక ఇచ్చారు. మొత్తానికి నేను మర్చిపోయిన తర్వాత మళ్ళీ నీకేదో ఇంటర్వ్యూ ఉందిరా అన్నారు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఏమిటి అప్పటి వరకు తెలియదు. నేను ఏదో ప్రశ్నిస్తారు, నువ్వు సూటబుల్ అయితే ఇస్తారు, లేదు అంటే వెనక్కి తిప్పి పంపించేస్తారు అని చెప్పి. సరే అప్పుడు వెళ్ళాం, పెట్టా సర్దుకుని ఎక్కడ దిగాలో తెలియదు. నా సెక్రటరీ అప్పుడు ఇక్కడ ఉండేవాడు, బెంగళూరులో ఉండేవాడు పాపం. ఒరే నువ్వేం కంగారు పడక్కర్లేదురా, నువ్వు ప్లాట్ఫామ్ మీద పడుకోక్కర్లేదు, నా దగ్గరికి రావచ్చు అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళామండి. సెలెక్ట్ చేశారు, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని ఏదో ఉండేటప్పుడు సెలెక్ట్ చేశారండి. అలాగా ఒక గుమాస్తా ఉద్యోగం ఇచ్చారు. వెంటనే ఎక్కడికో వెళ్ళిపోమన్నారు దేశాలు బట్టి. లక్నో వెళ్ళిపోయామండి. లక్నో వెళ్ళిపోయిన తర్వాత 80లో జాయిన్ అయ్యాను. లక్నో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికిది నాది 18వ ట్రాన్స్ఫరు. మొత్తం అక్కడ ఊరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈ ప్రస్థానంలో నాకు 86 మేలో నాకు వివాహం జరిగింది. నా భార్య పేరు సత్యవాణి, నాకు ఒక అబ్బాయి శరత్, వాడు మొన్న ఎంఎస్ కంప్లీట్ చేసి. ఏమండి మహాశయ, మధ్యలో ఇంకో చిన్న ఇది వెలగబెట్టామండి. డివైఆర్ మిల్స్, పచ్చిమిరపకాయ బజ్జీ, ఇరానీ ఛాయ్, ఇత్యాది విషయాలన్నీ కూడా గుర్తున్నాయండి. అదప్పుడు లేదు ఈ మధ్యలో ప్రస్థానం. ఏమండి ఉద్యోగమే అక్కడేదో చిన్న ఉద్యోగం ఇచ్చారు. అదంటే మన మిరపకాయ బజ్జీలు అవి తిని జాగ్రత్తగా ఇచ్చేసుకునే దానికి ఇచ్చారనమాట. సో ఈ రకంగా ప్రస్థానం జరిగిందండి. ఇందులో ఏమిటంటే అలా అంచెలంచెలుగా ఏదో వాళ్ళు నన్ను తోస్తూ ఇప్పుడు నేను చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను జైపూర్ జోనల్ ఆఫీస్. దాని తర్వాత మరి చెప్పాలంటే పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు గట్రా ఏం లేవండో. మీరు ఏదో మరి విజయాలు పొడి చేయడాలు అవేం లేవు, అది అచీవ్మెంట్స్ ఏం లేవు. ప్రస్తుతానికి చెప్పాలంటే లైఫ్ సాఫీగా గడిచిపోతుంది. ఇక ముందు కూడా సాఫీగా గడిచిపోతుంది అనే నమ్మకం నాకుంది. ఐ టేక్ లైఫ్ వెరీ లైట్లీ. కాబట్టి ఏది వచ్చినా కూడా స్వీకరించేయడమే, ప్లస్లు మైనస్లు అన్నీను. కాబట్టి పెద్దగా మనం దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. భగవంతుడు మనకి ఇచ్చింది, ఈశ్వరుడు మనకి ఇచ్చింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసడమే నా లైఫ్ ఫిలాసఫీ. తర్వాత మేము లక్నోలో వెళ్ళినప్పుడు మాకు చిన్న బ్యాచ్ ఉండేదండి. చిన్న విషయం ఇక్కడ చెప్పాలి, సభికులు కొంచెం ఓపిక వహించాలి. ఎందుకంటే అప్పుడు ఏమండి వాడకూడదు. సరే, దాన్ని రికార్డు నుంచి తొలగించాం. అది రికార్డుని తొలగించడం అయింది. మేము ఉన్నప్పుడు మాకు బ్యాచ్ ఉండేది. మా బ్యాచ్లో ఇదివరకు ఇక్కడ ఎస్కేబీఆర్ కాలేజీలో టెంపరీగా చేసిన ప్రసాదం కూడా ఉండేవాడు. ఇదే మైక్ ఎందుగా నా మేరీ ఆవాజ్ బులంద్ హై. హలో, వినపడుతుందా లేదా మీకు? మెస్ ఉండేది, మామీ మెస్ తమిళియన్స్ది. రోజు అక్కడ రాత్రి భోజనం చేసేవాళ్ళం. భోజనం చేసి బ్యాచ్ అంతా నడుచుకుంటూ ఉండేవాళ్ళం. ఒక 600 మంది బ్యాచ్ ఉండేవారు. ఓ రోజు ఇలాగ నడుచుకుంటూ వెళ్తుంటే
ఒక అతను రిక్షా వాడితో మాట్లాడుతున్నాడు పాపం. మేము ఉండి ఆ మెస్ దగ్గర నుంచి మహానగర్ ఏరియా అక్కడ దాకా వెళ్ళాలి. అది ఆ మొత్తం సంభాషణ అంతా కూడా హిందీలో జరిగింది. ఆడు హిందీ దేశం కాబట్టి వాడు రూపాయి అన్నాడు. నై అని చెప్పి ఓహో వెళ్ళిపోతున్నాడు. ఈయన 90 పైసా అన్నాడు. నై అని చెప్పి ఇంకా గోవా వెళ్ళిపోతున్నాడు. 75 పైసా అన్నాడు. ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఊరుకోకుండా మనం ఊరుకోవచ్చు కదా, ఎవడో ఏదో రిక్షా వాడితో నెగోషియేట్ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతుంది అన్నాడు కదా. ఈ బ్యాచ్లో ఉండేవాడు ఈ ఎంకమ్మాయిడు రూపాయినా రావట్లేదు, 90 పైసలు అంటే 75 అంటే ₹10 వెళ్తాడు. సరే మేము మామూలుగా వెళ్ళిపోయాం. ఆయన ఎక్కేసాడు. ఎక్కేసేటప్పుడు రిక్షాలకి వెనకాల ఇది ఇలా తీసి ఉండేది. అది తీసి అయ్యా ఎక్కేసానండి అన్నాడు. డౌన్ జాగ్రత్తగా వెళ్ళిపోయాం. ఇటువంటివి చాలా ఉన్నాయనుకోండి చేతిలో. అయితే మీరు ఇంకొక 2 నిమిషాలు ఓపిక పడతాను అంటే మన ఈ సమావేశానికి తగ్గట్టుగా ఒక చక్కటి కమ్మటి పాట నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మీ అనుమతితో పాడతాను. అంటే పర్లేదు, మీరు కూర్చుని వినేటట్టుగానే పాడతాను. మీరు కూర్చుని వినేటట్టుగానే పాడతాను. మీరు తట్టుకోగలరా? సెక్రటరీ రెచ్చిపోనా? ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా? ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా? మనసనేదే లేని నాడు మనిషికేది వెల. మమతనేదే లేని నాడు మనసు కాదది శిల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా? చందమామే రాని నాడు లేదులే వెన్నెల. ప్రేమనేదే లేని నాడు మనసు కాదది శిల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా? ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం. అనుభవాలు పరిచయాలు గుర్తు చేయును గతం. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా? మరచిపోవుట ఎలా? ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం చేస్తూ, కానీ వేదాంతపరంగా ఇందులో మనవి చేస్తున్నాను. ఎందుకంటే అందులో ఉన్నదంతా కూడా వేదాంతం ముక్త. ఆ వేదాంతాన్ని వేదం తీసుకుని ఆచరించడానికి కావాలి, ఆచరణే కావాలి. కానీ ఇవాడు ఉపన్యాసం చెప్పడంలో ఉపన్యాసానికి ఎవరికి కూడా వెళ్ళలేదా? ఉపన్యాసం కాదు కావాల్సింది ఆచరణ. ఆచరణ లేదు, ఉపయోగం లేదు. డిగ్రీ అయిన తర్వాత సిఏ చదవాలని ప్రయత్నం చేశాం, కంప్లీట్ చేయలేకపోయాను. ఆ టైంలో మైండ్ కొంచెం డైవర్ట్ అయింది ఫిలసాఫికల్గా, అంచేది కాన్సన్ట్రేషన్ చేసి చేయలేకపోయాను. తర్వాత నెమ్మదిగా చిన్న ఉద్యోగాలు చేరాను. 2008లో ప్రమోషన్ తీసుకున్నాను.
మళ్ళీ 4 years మధ్యలో వైజాగ్లో చేసి లాస్ట్ ఇయరే అమలాపురం మళ్ళీ వచ్చి ఇక్కడ అమలాపురం స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి టీసీఎస్లో చేస్తున్నాడు బెంగళూరులో. ఇంతకంటే అచీవ్మెంట్స్ ఏం లేవు జీవితంలో. థ్యాంక్ యూ. వీరయ్య నాయుడు కారపాటి, రోల్ నెంబర్ 76. నేను బెంచి 4వ బెంచ్ అండి. నేను, ప్రభాకర్ శర్మ గారు, కాదంబరి రవిమోహన్, ఒక ఆయన ఇక్కడికి వెళ్ళారు చూసారా వెంపరాల, మేమంతా ఒక బెంచీలో కూర్చునేవాడు అండి. నాది డిగ్రీ పూర్తయిపోయాక కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా ఎంకామ్లో చేరాను. ఎంకామ్ కూడా కంప్లీట్ అయిపోయాక 81లో ఎస్బీఐ రైల్వేస్ ఐఓబీలో జాబ్ వస్తే నేను ఐఓబీలో సెలెక్ట్ చేసి ఐఓబీలో చేరండి. ఐఓబీలో ఒక పల్లంకూరు, అమలాపురం సర్వ్ చేసి విజయవాడ వెళ్ళాను. విజయవాడ 25 years సర్వ్ చేశాక 2011 ఇక్కడికి వచ్చాను. నాకు మ్యారేజ్ 1981లో అయిపోయింది. 82. ప్రస్తుతం మా అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు సిటిఎస్. కోడలు ఏజీబీఎస్సి. పాప యూఎస్లో ఉంది, సీజర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సన్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకొక అతను ఉన్నాడు, అతను సిఏ, హీజ్ పర్సూయింగ్. సో ఐఎమ్ నౌ హ్యాపీ. సో ఈ అవకాశం ఇచ్చిన మన బద్రి గారు, మిగతా టీం అందరికి నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సభ గురించి మాట్లాడే ముందు, ఈ సభ గురించి నిర్వహించాలని ఆలోచన వచ్చిన మన బద్రి గారిది తొలిమెట్టు. దాన్ని కార్యరూపం దాల్చాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ రెండవ దశ అయితే, అది చివరకు సక్సెస్ అయ్యి మనందరం కలిసి విజయవంతమైనది మూడవ దశ. ఇది సామాన్యమైన విషయం కాదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాతనే ఏదో లేరా స్నేహితుడు అక్కడ ఉన్నాడు, కలిసాము, ఏదో ఇప్పుడు ఆడున్నాడు, వాడు మాట్లాడతాడో లేదో అని అలాంటి ఒక భావన అన్నమాట. కానీ ఆయన ఇలాంటివన్నీ ఆలోచించకుండా ఎలాగైనా మన మిత్రులందరూ కలిసి మన ప్రయత్నం చేస్తే తప్పక సహకరించి అందరూ కలవాలని ఆయన ఆలోచన రావడం, దాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఏదో 10 మంది మిత్రులతో కలిసి ఆయన ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు నిజంగా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. పెద్దవాళ్ళు మన సహజోధులు చేయడన్నా కూడా ఇంతటి మహత్ కార్యాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఉదాహరణకు నా గురించి ఆయన చాలా నా అడ్రస్ తెలుసుకోవాలని చాలా ప్రయాసపడ్డాను. నేను ఫోన్లో విన్నందుకే చాలా బాధపడ్డాను. ఇంత శ్రమ కోర్చి తీసుకున్నానని. 2 నెలల క్రితం నాకు ఫోన్ చేశాడు ఇలాగని. నేను డేట్ అడగలేదు కంగారులో. మామూలు ఫోన్ చేస్తున్నారంటే 5-6 రోజుల్లో ఉంటుంది ఏదో కార్యక్రమం అనుకుని, ఏంటో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు నేను బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను, మనం వెళ్ళలేకపోతామే, ఇలాంటి జరుగుతుంది అనేసి మనసులో బాధపడ్డాను. వెంటనే ఆయన ఏమన్నాడంటే, డిసెంబర్ 14వ తేదీ నిర్వహిస్తున్నామండి, మీరు రిజర్వేషన్ చేసుకోండి. ఒక్కసారిగా ఆనందం పెళ్ళుకినట్లయింది. డిసెంబర్ 14కి అయితే మనం రికవర్ అవుతుంది, మనం తప్పగా హాజరు కావచ్చని. ఎందుకంటే విద్యార్థి జీవితం అనేది ప్రతి మనిషికి చాలా విలువైనది. దాన్ని మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరం. మర్చిపోవడం అంటూ ఉండదు, ఏదో కొన్ని సందర్భాల్లో. అటువంటిది మళ్ళీ గుర్తు తెచ్చుకొని అందరూ ఒకసారి కలవడం అనేది, ఇన్ని సంవత్సరాలు అనేది, ఆ ఆనందం అనేది ఎలా ఉంటుందంటే, ప్రేయసి ప్రియులు విడిపోయి కొన్ని సంవత్సరాలు అయింది అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ డెవలప్ అయింది. మీరు అనుకోవచ్చు ఫోన్ చేసుకుంటుంటారు కదా. ఒకప్పుడు కమ్యూనికేషన్ డెవలప్ కాని కాలంలో ఒక ప్రాంతం నుంచి వీళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు విడిపోయి కొద్ది సంవత్సరాల తర్వాత కలుసుకున్నారనుకోండి, వాళ్ళ నోట మాట రాదు. వాళ్ళు విడిపోయినప్పుడు తర్వాత కలిస్తే ఏమేమి మాట్లాడుకోవాలని ఎన్నో అనుకుంటారు, ఎన్నో ఊహించుకుంటుంటారు, ఏవేవో చెప్పుకోవాలో ఏదో మాట్లాడాలి. కానీ
కలిసిన తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ విధంగా మన ఇద్దరం కలిసి చదివినాం. ఒక్కసారి మనందరం కలిసామంటే ఏమేమో కలుసుకుంటాం, ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితిలో అంత గ్యాప్ వచ్చేసింది. అయినా కానీ అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా వరకు ఈ ఆనందం ఎలా ఉందంటే, ఒక తల్లిదండ్రులకు బిడ్డ కొన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు ఎవరు నయం కాదయ్యా జబ్బు, మీరు ఆస్పత్రులు అంటే చివరి ప్రయత్నంగా దేవుడిని నమ్ముకుని ఏదో ఆసుపత్రిలో చేరిస్తే ఆ అబ్బాయి ఆ డాక్టర్ల ట్రీట్మెంట్తో జీవిస్తాడు. బతికి బయటపడితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంత ఉంటుందని చెప్పండి. అంతటి ఆనందం పొందాను నేను ఈరోజు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎలా తిరుగుతున్నాం అనేది మనిషికి ఆనందం అనేది బతికిస్తుంది. 60 ఏళ్ళు బతుకున్నాం, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతుకున్నా కూడా మనిషి జీవితంలో ముఖ్యమైన ఆనందం. ఆ ఆనందం అనేది భార్య, భర్త, తల్లి, తండ్రులు, పిల్లలు, మిత్రులు, వీళ్ళ వల్లనే ఎక్కువగా మనకు ఆనందం అనేది కలిగేది. అందువల్లనే అటువంటి మిత్రుల వల్ల మనకు ఒక సమావేశం జరిగి ఆనందం అందరూ కలుసుకుంటే ఆ ఆనందం అనేది చెప్పనలేదు. తర్వాత నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. నా గురించి క్లుప్తంగా చెప్తాను. మరొక ముఖ్య విషయం ఏమంటే, మీలో చాలామంది ఇక్కడ అదే కాలేజీలో 5 ఏళ్ళు చదివి ఉండొచ్చు, 3 ఏళ్ళు చదివి ఉండొచ్చు. కానీ నేను మాత్రం 2 ఏళ్ళే చదివాను. నేను బీకామ్ సెకండ్ ఇయర్లో శ్రీకాకుళం నుంచి ఇక్కడికి మా అన్నయ్య గారు ట్రాన్స్ఫర్ అయితే ఆయన దగ్గర చదువుకునేవాడిని. ఆయన ఇక్కడ వచ్చి నేను సెకండ్ ఇయర్లో జాయిన్ అయినాను. మిత్రులు విజయ్ కుమార్ వీళ్ళ ద్వారా నేను ఇక్కడ రూమ్ తీసుకుని ఉండే 2 ఏళ్ళు చదువుకున్నాను. 2 ఏళ్ళకే నాకు ఇదిగా ఉందంటే, మీరు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కలిసి చదివినందుకు ఇంకెంత ఆనందం, ఇంకెంత మీరు అనుభవించుంటారు. అవన్నీ మన దురదృష్టం కోల్పోయామని బాధపడ్డాను. అలాగా 78లో డిగ్రీ పూర్తయిన తర్వాత 80లో సౌత్ సెంట్రల్ రైల్వేలో స్టేషన్ మాస్టర్గా చేరాను. ముఖ్య విషయం అంటే, మా స్వస్థలం చిత్తూరు జిల్లా తిరుపతి. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ ఇక్కడి నుంచి 78 వెళ్ళిపోయాక 80లో ఉద్యోగం వచ్చింది. స్టేషన్ మాస్టర్గా జాయిన్ అయినాను. తర్వాత 86లో వివాహం జరిగింది. మా మేనమామ గారి అమ్మాయిని చేసుకున్నాను. ఆమె పేరు రుక్మిణి. ఉద్యోగంలో కొంతవరకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా కూడా, అలాగే మనం చదివిన చదువు ఒకటి, మనం చేసే ఉద్యోగం ఒకటని కొద్ది రోజులు మనసులో ఘర్షణ పడింది. తర్వాత భగవంతుడు మనకి ఏది ప్రసాదించాడో మనం దాంతో సంతృప్తి పడాలి అనుకుని సర్దుకొని అలాగే చేశాను. తర్వాత నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. బాబు బీటెక్ చేశాడు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. అమ్మాయి కోయంబత్తూరులో సీటీఎస్ వెళ్తే సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది. ఇద్దరికి ఇంకా మ్యారేజ్ కావాలి. మ్యారేజ్ నేను రైల్వేలో 80లో చేరాను. 2012 అంటే 32 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని కొద్ది రోజులైనా ప్రశాంతంగా, మా ఉద్యోగం ఎలా ఉంటే మీలో కొంత తెలిసే ఉంటుంది, టెన్షన్తో కూడిన ఉద్యోగము. డబ్బుల మీద వ్యామోహం ఉండి సంపాదించాలనుకున్న వాళ్ళు ఎన్ని రోజులైనా సంపాదించవచ్చు, ఉద్యోగం చేయొచ్చు. నా వరకు నేను అనుకున్నా అంటే, మనం కష్టపడి చదివించాం, పిల్లలు ఉద్యోగం వచ్చింది, ఆడ పెళ్ళిళ్ళు చేయడం. ఏదో భగవంతుని దయ వల్ల ఈ ఉద్యోగం చేస్తున్నాం. చిన్న ఇల్లు కట్టుకున్నాను. ఉన్న ఇల్లు ఉన్నది. ఏదో పెన్షన్ వస్తే ఆ పెన్షన్ డబ్బులు హాయిగా మనం ఇంకా కూడా సంపాదించి 40,000 వస్తుంది, 30,000 వస్తుందని ఆరోగ్యం చెడగొట్టుకొని ఆ తర్వాత ఏదో ఒక పుణ్య స్థలాలైనా చూడడానికి ఇలాంటి సమావేశాలు కూడా వచ్చే అవకాశం తక్కువ. నేను సర్వీసులో ఉండే రిటైర్ అయిన తర్వాత ఎవరు పిలిచినా దేనికి ఎక్కడికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. ఒకటి లీవ్ ఇవ్వలేదు, వాడు ఇవ్వలేదే, డ్యూటీ ఎలా, ఇలాంటి టెన్షన్ లేదు. ఈ 55 ఏళ్ళకి దిగేశాను. 5 ఏళ్ళు నా దీని ప్రకారం మనిషి 60 ఏళ్ళు జీవించడం గొప్ప విషయం. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు, ఇప్పుడున్న మన ఆహార అలవాట్లు, భోజనంలో అటువంటి 55 ఏళ్ళు తీసి 60 ఏళ్ళు ఉంటే 5 సంవత్సరాలైనా ప్రశాంతంగా 60 తర్వాత బతికామంటే అది బోనస్ మనకు. అలా ఉంది. అందుకని నేను ఇవన్నీ ఆలోచించి, మా మిత్రులందరూ ఆరోగ్యంగా ఉన్నావు, అందరూ బాగుంది, ఇంకా ప్రమోషన్స్ వస్తుంది, ఎందుకు ఇచ్చేస్తున్నారని చాలామంది వారించారు. అయినా కానీ నేను దీంతో తృప్తిపడి వీఆర్ ఇచ్చేసాను. ప్రశాంతంగా జీవిస్తున్నాను.